ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. శేఖర్ గారు, మీరేమో బిగ్ బాస్ 8 సీజన్లో సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయారు. సృష్టి వర్మ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయారు. అయితే దీనికి రీజన్స్ ఏంటంటారు? ఆవిడ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? నేను ఎలిమినేట్ అయిపోవడానికి కారణం సెల్ఫ్ ఎలిమినేషన్ అని చెప్పచ్చు. కరెక్ట్ చెప్పాలంటే కొడుకు పుట్టాడు. సో ఇంకా నాకు బుద్ధి కాలేదు. అందరిని అడిగేసాను, అరే నేను పోదాం అనుకుంటున్నారా, బాయ్ బాయ్ అంటే. అసలు ఎవరైనా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అలా వచ్చేస్తారా? అంటే కొడుకు అలా లాక్కొచ్చేసాడు మిమ్మల్ని. అది ఇంపార్టెంట్ కదమ్మా. సో కొడుకు అనేది నాకు బిగ్ బాస్ కన్నా చాలా ఎక్కువ. ఆ టైంలో నేను తన పక్కన లేనే అని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉండింది. ఇవాళ ఫస్ట్ ఎలిమినేషన్ సృష్టి వర్మ. అత్యంత తక్కువ ఓటు శాతంతో రావడం అనేది కొంచెం, అంటే మరి 2% 1% ఓటింగ్ అంటే అసలు ఎవరు పట్టించుకోలేదా ఈవిడ్ని? లోపల ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళని మనకి బిగ్ బాస్ చూపించే విధానంలో ప్రేక్షకులు అర్థం చేసుకునే తీరు మనకి వాళ్ళని విలన్గా చూపిస్తుంది. బట్ నాకు తెలిసి సృష్టి వర్మ కేసులో పెద్ద అలా ఆవిడ మీద పెద్ద హేట్రెడ్ లేదు, అలాంటి పెద్ద ఉండించుకోవాలని లేదు, ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడెప్పుడు పంపించేద్దామా ఈవిడ్ని అనుకునే వాళ్ళు కొంతమంది ఎలా అంటే వాళ్ళ మీద హేట్రెడ్ ఉండాలి. జానీ మాస్టర్ ఎఫెక్ట్ ఏమైనా పనిచేసిందంటారా? ఉండొచ్చు. జానీ మాస్టర్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే మీరు ఆ తనుజని చూడండి, ఆవిడ అంటే తెలుగుతనం ఉట్టిపడుతున్నట్టు కొంచెం ఏదైనా ఒదిగి ఉండడము, మనది మన చెల్లు మన అక్కో లేకపోతే మన ఇంటి మనిషిని ఓన్ చేసుకుని ఓట్లు పడుతుంటాయి. అలా తనూజ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్స్లోకి వచ్చేసారు, అయినా సరే హయ్యెస్ట్ ఓట్స్ వచ్చాయి. ఎలా సాధ్యమైంది? అదేనండి విచిత్రం. మేబీ మన హైదరాబాద్లో పరుగుల జీవితంలో ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో అంత ఉండకపోవచ్చేమో, కానీ సింపతి అసలు ఆవిడ ఏమి చేయకపోయినా ఆవిడకి ఆ రేంజ్లో ఉంది. నేను రీసెంట్గా సుమన్ శెట్టి గారి హోమ్ టూర్ కూడా చేశాను. అది కూడా బాగా ప్లస్ అయిందేమో అనిపిస్తోంది నాకు. ఎందుకు ఆయన ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నా సరే సేవ్ అయిపోయారు ఫస్ట్ వీకే. ఆయన ప్లస్ పాయింట్స్ ఏంటి? ఆయన 3 or 4th పొజిషన్లో ఉన్నారు. ఆయన ప్లస్ పాయింట్ ఆయన ఫేస్, ఆయన ఎక్స్ప్రెషన్. ఆయన చూడగానే చాలా మంచివాడు, పాపం అమ్మాయి కూడా అనిపిస్తుంది. ఎవరికి కూడా ఆయనకి అగ్నెస్ట్గా ఓటు వేయాలనిపించదు. సో ఊళ్ళల్లో జనాలు గట్టిగా వేస్తారు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ 8లో సందడి చేసిన ఆర్జే శేఖర్ భాష ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయారు కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ. ఇంతకీ బిగ్ బాస్లో ఏం నడుస్తోంది? 15 మంది కంటెస్టెంట్స్లో అంటే మిగిలిన 14 మందిలో ఎవరు చక్కగా పెర్ఫామ్ చేస్తున్నారు? ట్రోఫీ గెలుచుకోబోయేది ఎవరు? ఇంతకీ ఈ సీజన్లో విలన్ ఎవరు? బిగ్ బాస్ హౌస్ సీక్రెట్స్ ఏంటి? ఇవన్నీ కూడా శేఖర్ భాష మాటల్లోనే విందాం. హలో శేఖర్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? లాంగ్ టైం. శేఖర్ గారు, మీరేమో బిగ్ బాస్ 8 సీజన్లో సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయారు. సృష్టి వర్మ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయారు. అయితే దీనికి రీజన్స్ ఏంటంటారు? ఆవిడ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఏ డే అండి. ఇదే రోజున కరెక్ట్గా సంవత్సరం అయింది, సెప్టెంబర్ 15. నేను ఎలిమినేట్ అయిపోవడానికి కారణం సెల్ఫ్ ఎలిమినేషన్ అని చెప్పచ్చు. కరెక్ట్ చెప్పాలంటే కొడుకు పుట్టాడు. సో ఇంకా నాకు బుద్ధి కాలేదు. అందరిని అడిగేసాను, అరే నేను పోదాం అనుకుంటున్నారా, బాయ్ బాయ్ అంటే అందరూ ఓట్లు వేసాను. ఇంకా నేను వచ్చేసాను. సో దట్స్ మై స్టోరీ. బట్ ఇఫ్ ఐ కుడ్ హ్యావ్, నేను ఉండాలనుకుంటే ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ ఫ్యూ మోర్ వీక్స్. అసలు ఎవరైనా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అలా వచ్చేస్తారా? అంటే కొడుకు అలా లాక్కొచ్చేసాడు మిమ్మల్ని. అది ఇంపార్టెంట్ కదమ్మా. సో కొడుకు అనేది నాకు బిగ్ బాస్ కన్నా చాలా ఎక్కువ. వాడిని చూడాలి అనే ఆరాటం అదంతా కూడా, అన్నిటికంటే మించి తను ఆ టైంలో నేను తన పక్కన లేనే అని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉండింది. అవకాశం వచ్చింది, వచ్చేసాను. బట్ ఉన్న 2 వారాలు దడదడలాడించాం. మనం బయటకు వచ్చిన తర్వాత గీములు అన్నీ కూడాను, బోల్డ్ అన్ని జోకులు ఇవన్నీ కూడా బాగా పేలినాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ద షార్ట్ స్టింక్ట్, స్వీట్ స్టింక్ట్. సరే, ఇక ఇవాళ ఫస్ట్ ఎలిమినేషన్ సృష్టి వర్మ. అంటే రావచ్చు, బయటకు వచ్చేసేది ఎలాగైనా రావచ్చు, కానీ అత్యంత తక్కువ ఓటు శాతంతో రావడం అనేది కొంచెం, అంటే మరి 2% 1% ఓటింగ్ అంటే అసలు ఎవరు పట్టించుకోలేదా ఈవిడ్ని అని అనిపిస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూసినట్టుగా కనిపించింది ఆడియన్స్. అలా కూడా కాదు, అది 2 రకాలు ఉంటుంది. ఎప్పుడెప్పుడు పంపించేద్దామా ఈవిడ్ని అనుకునే వాళ్ళు కొంతమంది ఎలా అంటే వాళ్ళ మీద హేట్రెడ్ ఉండాలి. ఇప్పుడు సంజన గారు లాంటి వాళ్ళ మీద విపరీతమైన హేట్రెడ్ ఉంటుంది చాలామందికి. ఏంటిది మరీ దారుణంగా, వాళ్ళని ఇట్లా అంటది, వీళ్ళని ఎట్లా అంటది, ఇట్లాంటి వాళ్ళు అసలు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు అది అని చెప్పి వాళ్ళని ఎలాగైనా పంపించాలనే హేటెడ్, అంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళని మనకి బిగ్ బాస్ చూపించే విధానంలో ప్రేక్షకులు అర్థం చేసుకునే తీరు
మనకి వాళ్ళని విలన్గా చూపిస్తుంది. మా సీజన్లో సోనియాని అలాగే ఒక విలన్ లాగా జనాలు చూడడం, ఆవిడని ఏదో రకంగా బయటికి పంపించాలనుకొని చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి వాళ్ళకి నచ్చకపోయినా కూడా వేరే కంటెస్టెంట్స్కి ఓట్లేసి ఈవిడని ఎలాగైనా పంపించేద్దాం అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. బట్ నాకు తెలిసి సృష్టి వర్మ కేసులో పెద్ద అలా ఆవిడ మీద పెద్ద హేట్రెడ్ లేదు, అలాంటి పెద్ద ఉండించుకోవాలని లేదు, ఎవరు పెద్ద పట్టించుకోలేదు. షీ జస్ట్ వెంట్ అన్నోటిస్డ్. ఉంటే ఉంది, సరే ఎవరు అని చెప్పి. మరి 2% 1% అంటే నథింగ్. దానికి మేబీ మీరు ఒకవేళ అనుకుంటే గేమ్లో హేటెడ్ కాకపోవచ్చు, కానీ బయట హేటెడ్ ఏమన్నా జానీ మాస్టర్ ఎఫెక్ట్ ఏమైనా పనిచేసిందంటారా? ఉండొచ్చు. జానీ మాస్టర్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఏదో ఇట్లా మగాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని అనుకునే వాళ్ళు కానీ ఎవరన్నా సరే వాళ్ళ ఫీలింగ్ని ఆ రకంగా కూడా చూపించుండొచ్చేమో. బట్ దట్ ఈస్ లెస్ ఛాన్స్. ఎందుకంటే ఈవిడ దానికన్నా మన మాట తీరు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి ఎదిగే కొద్దీ ఉదగమని ఒక ఇది ఉంటుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ చూపించుకో అని చెప్పి అన్నట్టుగా ఉత్తరప్రదేశ్లోనూ లేకపోతే నార్త్ ఇండియాలో కొంచెం బోల్డ్గా అరోగెంట్గా ఉన్న చెలేగా. బట్ మన సైడు మీరు ఆ తనుజని చూడండి, ఆవిడ అంటే తెలుగుతనం ఉట్టి పడుతున్నట్టు కొంచెం ఏదైనా ఒదిగి ఉండడము, ఆ అమ్మాయి లక్షణాలు ఇవన్నీ కూడా కనబడడంలో ఒక మనది, మన చెల్లో మన అక్కో లేకపోతే మన ఇంటి మనిషిని ఓన్ చేసుకుని ఓట్లు పడుతుంటాయి అలా. బట్ ఈవిడ విషయంలో ఆవిడ స్టేజ్ ఎక్కి ఒక మాట అన్నారు వెళ్ళేటప్పుడు. ఏమంటారంటే, మనం ఎవరం కూడా అసలు మనం సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ అమ్మాయిలు మీరు కామెంట్స్ అనేవి అసలు పట్టించుకోకూడదు. సరే కొంతమంది ఎవరో 2-3 ఆకతాయిలు ఉంటారు, వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారు. బట్ మీకు వచ్చే 100 కామెంట్స్లో మీరు వాటిని చదివితేనే కదా మీ గురించి బయట పర్సెప్షన్ ఏమనుకుంటున్నారనేది తెలిసేది. ఇప్పుడు మీరు వాళ్ళని పట్టించుకోలేకపోతే వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇవాళ అరే ఈవిడ మనల్ని పట్టించుకున్నప్పుడు మనం ఈవిడ ఎందుకు పట్టించుకోవాలరా? మేబీ కొంతమంది దీని అరోగెన్స్గాను హెడ్ స్ట్రాంగ్గా చూసే అవకాశం ఉంటుంది. దానివల్ల పెద్ద ఫాయిదా ఉండదు మనకి. సో మనకి ప్రపంచం మనల్ని ఏమనుకుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఎస్పెషల్లీ బిగ్ బాస్ లాంటిది. ఇప్పుడు బయట వేరే మీరు చేసే పని వేరు, మీరు కొరియోగ్రఫీ చేసుకుంటున్నారు, దానికి సరే బాగుంటే జనాలు చప్పట్లు కొడతారు. బట్ అలా కాకుండా ఇప్పుడు మీరు కేవలం ఇంప్రెషన్ బిల్డప్ చేయరు. మీ ఆట తీరు, మీ మాట తీరు, మీ బిహేవియర్ తోటి జనాలు ఆకట్టుకునే స్టేజ్లో ఉండి నేను పట్టించుకోను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే జనాలు కూడా అంతే, నేను పట్టించుకొని చెప్పి అప్పుడు పట్టించుకోలేదు, కట్ చేస్తే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్. సృష్టి పెర్ఫార్మెన్స్ పర్సనల్గా మీకు ఎలా అనిపించింది? ఏముందండి అక్కడ చూడడానికి ఏం లేదు, ఒక స్టెప్ ఏదో చేశారు, అంతకు మించి పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలాగని నెగిటివ్గా కూడా పెద్ద నాకేమీ ఆవిడ అనిపించలేదు, నెగిటివ్గా అనిపించలేదు. అలాగే పెద్ద గొప్పగా పాజిటివ్గా పెర్ఫార్మెన్స్ కూడా నాకు ఏం అనిపించలేదు. జస్ట్ షీ వాజ్ దేర్ లైక్ ఎనీ నార్మల్, అంతే. తిట్టడానికి ఏం లేదు, అలా అని పొగడడానికి కూడా పెద్ద ఏం లేదు. తనూజ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్స్లోకి వచ్చేసారు, అయినా సరే హయ్యెస్ట్ ఓట్స్ వచ్చాయి, ఎలా సాధ్యమైంది? అదేనండి విచిత్రం. యాక్చువల్గా మీకు సీరియల్ ఆర్టిస్టులకి మనకి మేబీ మన హైదరాబాద్లో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో అంత ఉండకపోవచ్చేమో కానీ, బట్ ఊళ్ళల్లో వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా గట్టిగా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మీరు తమిళనాడు ఇటు సైడ్ పోతే అక్కడ కూడా తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా సీరియల్స్ చూస్తుంటారు. సో వాళ్ళు ఏడిస్తే నిజంగానే ఏడ్ చేసినట్టు ఫీల్ అయిపోయి వీళ్ళు అయ్యో ఆడ కూతురు ఏడ్ చేసిందని ఫీల్ అయిపోయి వీళ్ళు కూడా ఏడ్ చేసే రేంజ్లో కనెక్ట్ అయిపోయి ఉంటారు వాళ్ళు. సో ఈవిడ అక్కడ ఒకసారి అలా ఒక కన్నీటి చుక్క కార్చిందంటే చాలా అక్కడ కుద్దండి రావట్లేదు, టకా 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 సింపతి బాగా పనిచేస్తుందంటే. సింపతి అసలు ఆవిడ ఏమి చేయకపోయినా ఆవిడకి ఆ రేంజ్లో ఉంది. అంటే సీరియల్స్ ఎఫెక్ట్ కావచ్చేమో. సీరియల్స్ ఎఫెక్ట్ డెఫినెట్లీ, సీరియల్స్ ఎఫెక్ట్. ప్రతిసారి కూడా మనకి ఇలా కన్నడ మాడ్యులేషన్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రతిసారి వస్తుంటారు. అదేంటో సీరియల్స్, మన సీరియల్స్లో ఎక్కువ కన్నడ వాళ్ళే పనిచేస్తున్నారు అనే విషయం మెల్లమెల్లగా అర్థమవుతుంది. బిగ్ బాస్ చూసే ప్రతి వాళ్ళకి కూడా లాస్ట్ టైం ఆ సీజన్లో 4, ఈసారి ఈవిడ. సో ఇలా మనకు కనబడుతున్నారు. బట్ ఏదేమైనా ఇక్కడ మాట్లాడినా కూడా ఆవిడ క్యూట్గానే ఉంది. ఆ కన్నడ యాక్సెంట్తో మాట్లాడే తెలుగు కూడా క్యూట్గా ఉంది. ఎక్స్ప్రెషన్స్, ఆ బిహేవియర్ అంతా కూడా మనం ఏమీ వేయలేదు. బట్ అలానే ఆవిడ ఎక్కువ పెద్ద పొడి చేసింది ఏం లేదు. జస్ట్ షీ వాజ్ దేర్, బట్ విత్ హర్ ఒబీడియన్స్ అండ్ ఆ బిహేవియర్ ఆకట్టుకుంది. అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాన్ బేస్ ఉంది, విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.
జస్ట్ లైక్ మీరు సుమన్ శెట్టిని తీసుకోండి. ఆయన పెద్ద ఏం చేయక్కర్లా, ఏమీ చేయడు, కామగా కూర్చున్నాడు, ఏదో 2 టాస్క్లు ఆడాడు. ఆయన అవి ఆడకపోయినా కూడా ఆయనకు పడుతుంది, ఎందుకంటే ఆ ఫ్యాన్ బేస్ అలా ఉంటుంది వాళ్ళకి. బట్ పోను నేను రీసెంట్గా సుమన్ శెట్టి గారి హోమ్ టూర్ కూడా చేశాను, అది కూడా బాగా ప్లస్ అయిందేమో అనిపిస్తోంది నాకు. బట్ ఎందుకు ఆయన ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నా సరే సేవ్ అయిపోయారు ఫస్ట్ వీకే, ఆయన ప్లస్ పాయింట్స్ ఏంటి? ఆయన 3వ 4th పొజిషన్లో ఉన్నారు. ఆయన ప్లస్ పాయింట్ ఆయన ఫేస్, ఆయన ఎక్స్ప్రెషను. ఆయన చూడగానే చాలా మంచివాడు, పాపం అమ్మాయికుడు అనిపిస్తుంది. ఎవరికి కూడా ఆయనకి అగ్నెస్ట్గా ఓటు వేయాలనిపించదు. సో ఊళ్ళల్లో జనాలు గట్టిగా వేస్తారు. అండ్ ఆయనకి నాట్ జస్ట్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, భోజ్పూరిలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఈ మధ్య మనకు కొంచెం తక్కువ అయ్యారు కానీ బట్ అన్ని చోట్ల చేస్తూనే ఉన్నారు. బట్ ఆయన ఇంపాక్ట్ గట్టిగా క్రియేట్ చేశారు. చాలా అమాయకుడు అనే ఒక ఫీలింగ్ నిజంగా కూడా అమాయకుడు అని అనిపిస్తుంది చూస్తే. మనం ఎంత తెలివిగా, ఎంత రంగరించి, ఎంత ఇచ్చేసాం అనేది పెద్ద అది బిగ్ బాస్ ఆటలో కనిపిస్తుందేమో, కానీ అది బిగ్ బాస్ నువ్వు ఇంప్రెస్ చేయొచ్చేమో, కానీ జనాల్ని నువ్వు ఎంత మంచివాడు అంటేనే వాళ్ళు నిన్ను ఉంచుతారు. ఇప్పుడున్న 14 కంటెస్టెంట్స్లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తోంది మీకు? స్ట్రాంగ్ అంటేమా నాకు సుమన్ శెట్టి మీరు అనుకుంటున్నారు, కానీ జనాల్లో ఆయనకున్న ఆదరణ ఆయన ఖచ్చితంగా నిలబడుతుంది. ఆ రకంగా ఆయన స్ట్రాంగ్. బట్ ఈ గేమ్లు, స్ట్రాటజీలు ఇవన్నీ ఆడుకునే వాటిలో అయితే ఇంకా బిగ్ బాస్ కొంతమందిని దత్తపుత్రికల్లాగా, ఒక దత్తపుత్రులాగా ఆయన సాకుతాడు. ఎలా అంటే ఒక సినిమాకి మీకు ఒకటి చెప్తా, ఒక స్టోరీ. ఒకడు పుట్టాడు, పెరిగాడు, పెద్ద అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, చాలా మంచి పనులు చేశాడు, ఒక రోజు చచ్చిపోయాడు. బాగుందా స్టోరీ? బాగుండదు. మధ్యలో ఒక విలన్ రావాలి, వాడెవరిని హింసిస్తుంటే వీడియోలు అడ్డం పడాలి, వాడిని కొట్టాలి, ఇది చేయాలి, వీడికి వచ్చే బాధలు పడాలి, అంతా అయిన తర్వాత. సో బేసికల్లీ ఏంటంటే అందరూ మంచి వాళ్ళన్నా సరిపోదు, మనకు కొంతమంది విలన్లు కావాలి. సో దాంట్లో మీరు స్ట్రాంగ్నెస్ అనుకోండి, లేకపోతే జిత్తులు మారి నక్క అనుకోండి, స్ట్రాటజీస్ అనుకోండి, ఏమైనా అనుకోండి, వీ నీడ్ దెమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్. జనాలు తిట్టుకుంటూనే చూస్తారు, కానీ వాళ్ళకి ఓట్లు వేస్తారా వేరే పక్కన పెడితే బిగ్ బాస్కి ఇలాంటి వాళ్ళు కావాలి. ఎస్పెషల్లీ సంజన. సో ఆవిడ చాలా సౌమ్యంగానే చొరకలేస్తూ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగే ఇద్దరు హీరోయిన్లు, ఆశా సైని అండ్ సంజన. ఇప్పుడు ఫ్లోరా సైని అంటున్నారు, బట్ జనాలకి ఆశా సైని అంటే టక్కుమని గుర్తుపడతారు. వీళ్ళిద్దరు పక్కన అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇనిషియల్గా ఇంట్రడక్షన్ ఫేజ్లో ఏంటి మీరు ఏం చేస్తారు, మీకు పెళ్ళయిందా అని మాట్లాడుతున్నప్పుడు, సరే సంజన ఆవిడ గురించి ఆవిడ చెప్పుకుంది, నాకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి వచ్చాను, ఇది ఆవిడకి ఏదో కాస్త సింపతి, 5 ఏళ్ల పాపను వదిలేసి వచ్చానని చెప్తే అది సింపతి అనిపించలేదు. నాకైతే మాత్రం అది పాపం ఆ బిడ్డకి అన్యాయం చేస్తున్నట్టే అనిపించింది. బిగ్ బాస్ కావాలంటే నువ్వు తర్వాత ఒక సంవత్సరం తర్వాత అయినా వెళ్ళొచ్చు, బిడ్డకి పాలిచ్చే తల్లి వదిలేయడం అనేది చాలా దారుణం. అది బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి ఎవరో ఒక కంటెస్టెంట్ని మాత్రం విలన్గా చూపిస్తూ ఉంటారు. ఈసారి మీకు ఎవరు అనిపిస్తోంది? సంజన. ఓ, ఎందుకని? అదే చెప్తున్నా, ఇంట్రడక్షన్లో మీరు గమనిస్తే అక్కడ ఇందాక మనం కట్ అయ్యాం, అక్కడ ఈవిడ్ని అడుగుతారు ఆశా సైనిని, మీకు ఏంటి పెళ్ళయిందా అంటే లేదండి అని ఆవిడ, ఇంకా కాలేదండి అని ఆవిడ చెప్తుంటే ఈవిడ అందుకొని ఆవిడది ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఎవరి ఉద్దేశమైనా, ఆవిడ ఉద్దేశమైనా నాకు అనిపించింది, మరి నాగార్జున గారికి అనిపించకపోవచ్చు, మేబీ ఆయన చెప్తున్న ఆడియన్స్కి అనిపించకపోవచ్చు, కానీ చాలామందికి అలాగే అనిపిస్తుంది. ఆశా సైనికి ఎలా అనిపించిందో నాకు అలాగే అనిపించింది. ఆవిడ హర్ట్ అయింది. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ ఏంటి అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది, ఎవరిని పెళ్లి చేసుకోదు, మా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతుంటాం, ఇదే ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అనేది నాకు అనిపించింది. అది ఆవిడకి అనిపించడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ దానికి కవర్ పే చేసి ఫ్రీ బర్డ్ అంటే అది కాదండి, ఫ్రీ బర్డ్ అంటే తప్పేం లేదు, ఫ్రీ బర్డ్ అనే వర్డ్ని వర్డ్గా యాజ్ ఇట్ ఈస్గా చూస్తే అదేం లేదు, ఆ వర్డ్ లోపల ఉన్న అంతర్లీనమైన మీనింగ్ గురించే. ఇక్కడైతే ఆయన ఫ్రీ బర్డ్ అనేది డిక్షనరీలో మీనింగ్ స్వేచ్ఛా పక్షి అని మాత్రం చెప్తున్నా, దాంట్లో తప్పు బూతు ఏం లేదంటారు. మరి అలాగే రెడ్ రోజ్ అన్నప్పుడు ఆ రెడ్ రోజుకి కూడా ఏమీ తప్పు లేదు కదా, ఎర్ర పుష్పం. సో దానికి మాత్రం దాని వెనకాల ఉన్న మీనింగ్ కావాలి, ఫ్రీ బర్డ్కి మాత్రం దానికి వెనకాల ఉన్న మీనింగ్ మీకు అవసరం లేదు. అంటే బిగ్ బాస్ హౌస్లో ఫేవరెటిజం నడుస్తూ ఉంటుందంటారా? ఫేవరెటిజం ఖచ్చితంగా నడుస్తుంది. ఫేవరెటిజం అనేది అగైన్ నాగార్జున గారికో లేకపోతే అక్కడ ఇంకెవరు ఆయన గైడ్ చేసే వాళ్ళకో కాకుండా వాళ్ళు ఉంటే ఇంకా రసవత్తరంగా ఉంటుంది ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అని అనిపించి వాళ్ళని ఏదో రకంగా మనం వెనకేసుకు రాకపోతే వాళ్ళు తొందరగా ఎలిమినేట్ అయిపోతారు
అది వెళ్ళిపోతే మనకి ఈ కంటెంట్ రాదు అని అనుకున్నప్పుడు వాళ్ళని ఏదో రకంగా లేపడానికి ట్రై చేస్తుంటారు. జనాలందరూ వాళ్ళని తిడుతున్నా ఏది చేసినా కూడా వాళ్ళని ఏదో రకంగా నేను సపోర్ట్ చేసి, ఇప్పుడు నాగార్జున గారు లాంటి వ్యక్తి ఫ్రీ బర్డ్ అనే దానికి డిక్షనరీలో అలాంటి తప్పేం లేదమ్మా అని చెప్పేస్తే సగానికి సగం మంది అవును కదా ఆయన చెప్పారంటే కరెక్టే కదా అనే దీంట్లోకి వెళ్ళిపోతారు. దట్స్ నాట్ ద వే. ఇంకోటి ఏంటంటే ఆవిడ చెప్పుకోగలదు కదా, ఆవిడకి పెళ్ళైందా లేదా అనేది ఆవిడ చెప్పుకోగలదు. మధ్యలో నీ బాధ ఏంటి? ఆవిడ ఫ్రీ బర్డ్ అని చెప్పి నువ్వు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత అదొకటే కాకుండా ఇంకా చాలాసార్లు ఇట్లా నోరు జాడడం, గుడ్డు పావు మింగినట్టు గుడ్డు మింగేసి అందరూ గొడవ పెట్టుకొని దాంట్లో. బిగ్ బాస్ స్పెల్లింగ్ మారిపోయింది తెలుసా మీకు? ఏంటి? BIGBOSS కాదు, BIGBSS ఇప్పుడు. ఎందుకలా? గుడ్డు పోయింది కదా. అవును, గుడ్డు పోయింది అనే దాని గురించి పెద్ద రచ్చ జరుగుతుంది. బట్ ఆవిడ ఫైనల్గా ఆవిడ కవర్ చేసుకునేది ఏంటి? ఇట్స్ ఆఫ్టర్ ఒక గుడ్డు తిన్నందుకు ఇంత హడావిడి చేయాలండి. కానీ కాదు, అక్కడ నిజంగా గమనిస్తే సరే నువ్వు చిలిపి దొంగతనం చేసావని అనుకుందాం, ఓకే, అది నీకు ఆకలేసింది, నువ్వు తిన్నావు. దానికి కూడా కారణం ఏంటి? ఆవిడ ఏదో బాలింతరాలు ఆ టైంలో వచ్చింది కాబట్టి ఆవిడకి ఆకలేసింది. సో తినడానికి ఆ రకంగా ఆవిడ ఏదో చెప్పుకోవచ్చు. బట్ నువ్వు చేసింది దొంగతనం, యు ఆర్ ఎ థీఫ్. సెకండ్లీ యు ఆర్ ఎ లయర్. తిన్నావు, తర్వాత సర్లే నేను తీసుకొని తినేసానని చెప్పచ్చు. అందరూ దాని గురించి పొట్లాడుకుంటుంటే ఒకళ్ళు కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయినా కూడా చిన్మయ చిద్విలాస చిదానంద బృందావనలాగా అలా నవ్వుతూ కూర్చొని చూస్తూ ఉంటే అది ఒక సాటిస్టిక్ సైకోయిజం అనిపించింది చాలామందికి. కానీ బిగ్ బాస్కి కావాల్సింది అదే, నాకు ఇదే కావాలి, కొట్టుకోవాలి. రెండో రోజు నుంచి ఇంత గొడవలకు కారణం ఏంటంటే ఈ ఫైర్ కావాలి నాకు అని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోతాడు, డౌటే లేదు దాంట్లో. సో ఖచ్చితంగా ఆవిడని జనాలు ఎలిమినేట్ చేద్దాం అనుకున్నా కూడా బిగ్ బాస్ ఏదో రకంగా వెనకాల అండదండలు ఉంటాయి. అందుకే ఆ ఫ్రీ బర్డ్కి కూడా ఇలాంటి డిక్షనరీలో ఉన్న మీనింగ్ అని చెప్పి డిక్షనరీ మీనింగ్ చెప్తారు తప్ప దాని వెనకాల ఉన్న మీనింగ్ చెప్పారు. రెడ్ రోజుకి మాత్రం దాని వెనకాల ఉన్న మీనింగ్ చెప్తారు. ఇది పార్షియాలిటీ. సో ఇక్కడ ఆవిడ షీఈ్ ఎ థీఫ్, 2 షీఈ్ ఎ లయర్, 3 షీఈ్ ఎ చీటర్. సంజన ఎస్ 3. ఎందుకంటే గుడ్డు దొంగతనం చేసిన థీఫ్, అలాగే దొంగతనం చేసావా నువ్వు అంటే నో నేను చేయలేదు, శుభ్రంగా తినేసి ఎంతమంది వచ్చి అడిగినా కూడా చేయదు. అండ్ మిగతా వాళ్ళు ఎవరో అంటే ఓనర్స్ వచ్చి అడిగినప్పుడు చెప్పడం వేరు, ఆవిడ నా బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మిన వీళ్ళు, అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సృష్టి ఆల్సో, అలాగే రీతు వర్మ ఆల్సో, వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు రీతు చౌదరి అడిగినప్పుడు వాళ్ళకు కూడా అబద్ధాలు చెప్పు. అండ్ అబద్ధం చెప్పడమే కాకుండా అబద్ధాన్ని నిజంగా మార్చడానికి ప్రయత్నం చేసింది. దట్స్ చీటింగ్. సో ఇన్ని అవలక్షణాలు ఉన్న ఆవిడని క్యాప్టెన్ చేస్తారు. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారు. క్యాప్టెన్ చేస్తారు. లేదు, క్యాప్టెన్ చేస్తారు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తారు, ఏదో రకంగా ఆవిడని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఎందుకంటే ఇది కనుక జనాల్లో గట్టిగా వెళ్ళిందంటే ఆవిడకి బోర్డ్ బేస్ పడిపోతుంది, విచ్ ఇస్ ట్రూ. వాళ్ళేమీ మహాత్ములు ఎవరని గుర్తించడానికి ఏమి ఉండదు ఇక్కడ. టీఆర్పీలు బెస్ట్గా రావాలంటే మంచి టగ్ ఆఫ్ వార్ నడవాలి, ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కెమెరాల కళ్ళు కప్పడానికి, కెమెరా కళ్ళల్లో పడడానికి కంటెస్టెంట్స్ చాలా పాటలు పడుతూ ఉంటారు కదా. ఎందుకంటే మీరు 2 వీక్స్ ఉన్నారు కాబట్టి ఆ కెమెరాలు, ఆ తతంగం ఏం నడుస్తూ ఉంటుందో చాలా సీక్రెట్ మిక్స్ పడకర్లా. ఎందుకంటే 70 కెమెరాలు ఉంటాయి. 24 గంటలు మీరు బాత్రూంలో ఉన్నప్పుడు తప్ప ఎక్కడున్నా మిమ్మల్ని కెమెరా కవర్ చేస్తుంది. దట్స్ నాట్ ఇంపార్టెంట్. చాలా మంది కెమెరా ముందుకు వచ్చి మరీ మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు మీరు ఎక్కడున్న కెమెరా మీ యాంగిల్ తీసుకోగలరు బిగ్ బాస్. ఎక్కడున్నా సరే, ఈ కెమెరాలో కాకపోతే ఆ కెమెరాలో, ఆ కెమెరాలో కాకపోతే ఆ కెమెరాలో, ఎక్కడో ఒకచోట మీరు దొరుకుతారు. అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. కెమెరా అనేది ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ వల్ల మిమ్మల్ని బిగ్ బాస్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇది 24 గంటల షో. 24 గంటల్లో ఒక 8-10 గంటలు పక్కన పడేస్తే పడుకోవడానికి వాటికి, మిగిలిన 14-15 గంటలు. ఈ 15 గంటలకి మీరు 14 మందికి ఒక్కొక్కరికి 15 గంటలు వేసుకున్నా కూడా మీకు 220 గంటల ఫుటేజ్ ఉంటుంది. అవంతా మీకు ఒక రోజులో చూపించాలంటే 24/7లో అప్పటికే మీకు చాలా ఎడిటింగ్ చేయాలి. అది 1 అవర్లో చూపించాలంటే దాన్ని ఇంకా ఎడిటింగ్ చేయాలి. సో మన ప్రయత్నం కెమెరాలో పడడానికి కాదు, మన ప్రయత్నం ఆ కోర్ 1 అవర్లో మనం రావాలంటే ఏం చేయాలి. అందరూ చేయాలా? సుమన్ శెట్టి లాంటి వాళ్ళు, లేకపోతే
ఆశా సైని లాంటి వాళ్ళు, దే ఆర్ జస్ట్ బీయింగ్ వండర్ఫుల్ అండ్ దే ఆర్ సో జెన్యున్, సో స్వీట్. నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఆశా సైనికి సంజనాకి గొడవ వచ్చినప్పుడు, ఇదిగో ఈవిడ చేసింది తప్పు అయితే నువ్వు చేసింది తప్పు కాబట్టి చెల్లుకు చెల్లు ఇద్దరు కామ్గా అయిపోండి. కాదు, ఈవిడ చేసింది తప్పు, దానికి ఈవిడ రిటాలియేట్ చేసింది. ఇప్పుడు నేను ఎవడన్నా బూతులు తిడితే నువ్వు దానికి రిటర్న్ ఇస్తే అది నీ తప్పు కాదు, ఫస్ట్ స్టార్ట్ చేసిన వాడు తప్పు. అందుకని వాడు తిట్టాడు నువ్వు తిట్టాడు కాబట్టి కాదు. 4 సార్లు తిడితే నువ్వు ఒకసారి తిట్టవా? అలా కూర్చోంటారు కదా మనిషి అనేవాడు. సో అలా ఆవిడని ప్రొటెక్ట్ చేయడానికి ఈవిడలో ఉన్న తప్పెతికి ఏదో ఒకటి తీసి చూపించడం అనేది ట్రై చేశారు. తర్వాత బేబీ గుండంకులు అన్నాడు అని ఒకసారి ఊరుకున్నాడు అనుకోండి హరీష్. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏదో సరదాగా గుండంకులు అనుండొచ్చు, ఒకసారి అన్నాడు, నువ్వు తీసుకున్నావు అనుకో, రెండోసారి గుండంకులు 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 గుండంకులు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు. తర్వాత ఆ గుండంకులు అనే పేరే ఫేమస్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా గుండు అంకుల్ అనేది హీ డజంట్ లైక్. సో ముందుగానే ఫ్యాట్ కొట్టి చెప్పాలి ఇటువంటివి, నాకు ఇష్టం లేదు, నన్ను ఇలా పిలవకు అని చెప్పి. సో ఆ ప్రయత్నం ఆయన చేశాడు. ఇమాన్యుయల్కి బేసికలీ వాళ్ళు కామెడీ స్కిట్లు చేసి ఏదో చిన్న సైజు ఎతకారం చేయడం అలవాటు అయి ఉండొచ్చు. అది మరీ నేను పెద్ద ఎతకారం అని చెప్పను కానీ, బట్ ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే అదే పనిగా నువ్వు గుండంకులు అంటూ ఉంటే హీ విల్ గెట్ హర్ట్ ఎవరైనా సరే. అదే ఆయన గట్టిగా చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు ఆయన మాటల్లో ఏదో రెడ్ ఫ్లవర్ పట్టుకొని ఉంటే, మరి ఇలా రెడ్ ఫ్లవర్ అని కూడా అంటారంటే అది పట్టుకున్నాడు బిగ్ బాస్. నువ్వు గుండంకులు అంటే నువ్వు హర్ట్ అయినప్పుడు రెడ్ ఫ్లవర్ అంటే ఆయన కూడా హర్ట్ అవుతాడు కదా. ఆయన నిజంగా ఏ హర్ట్ అవ్వాల ఇమాన్యుయల్. కాకపోతే దీనికి ఇది చెల్లు కాబట్టి ఇద్దరు మూసుకొని కూర్చోండి. బిగ్ బాస్ స్టార్టింగ్ టైంలో మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ అయితే కనిపిస్తుంది, ఈక్వల్ నెంబర్లా కనిపిస్తుంది. ఫైనల్గా వచ్చేసరికి అమ్మాయిలు వెనకబడిపోతున్నారు. అసలు ఒక్కసారన్నా ఆడవాళ్ళు ట్రోఫీ గెలుచుకునే అవకాశం ఉంటుందా? ఉందంటే బిందు మాధవ్ గారు గెలిచారు కదా ఒకసారి, అదేమో అది లైవ్ ఓటీటీ షో అనుకుంటా. బట్ గెలవచ్చేమో. బట్ నేను ఫస్ట్ టైం అనుకున్నాను ఈసారి మనం ఆడమగ చూడకుండా కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అయినప్పుడు ఈసారి కామన్ మ్యాన్ గెలుస్తాడా, కామన్ మ్యాన్ గెలిస్తే చూడాలి అనే ఒక ఇది అనమాట. సో దాంట్లో మనకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా కనబడుతున్న వాళ్ళు ఈ దమ్ము శ్రీజ, తర్వాత మన మాస్క్ మ్యాన్ హరీష్, ఇలా ఆయన అంతా చూడడానికి అంత మ్యాచ్గా అంత గుండేసుకొని అంత గట్టిగా దిట్టంగా ఉన్నప్పుడు ఆయన ఏడిస్తే అరే ఏంట్రా ఈయన ఇట్లా ఏడుస్తున్నాడు, ఇది ఏదైనా ఓవర్ యాక్షనా లేకపోతే కెమెరాలో పడ్డానికే అని ఒక సెకండ్ అనిపించినా మేబీ ఇట్ కుడ్ బి హిస్ పర్సోనా అని అనిపించుండొచ్చు. అండ్ బిగ్ బాస్ ఈయన ఏదో రకంగా కన్విన్స్ చేసి నువ్వు తప్పు చేసావు అని చెప్పి 4 సార్లు అనేసి చేసినా కూడా ఆయన హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. నాకు ఇలా మీరు ఏదో రకంగా మసిబూసి మారేడుగా ట్రై చేస్తున్నారు, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. ఐ థింక్ హీఈస్ బీయింగ్ ఫెయిర్. నాకు ఎందుకో ఆయన నిజాయితీగానే ఉన్నాడు అనిపిస్తుంది. అండ్ మన భరణి గారు సీరియల్ యాక్టర్, ఆయనకి ఈయనకి మధ్య గొడవ. సో భరణి గారిది కూడా తప్పు లేదు, ఆయన ఒక చిన్న మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈయన మీదకి వెళ్ళాడు. బట్ తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, సర్దుకున్నారు. సో ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఎవరిని మనం నెగిటివ్గా చూడలేదు, బట్ కావాలని చేస్తారు చూసారు, జస్ట్ లైక్ సని. అండ్ అలాగే రీతు చౌదరి, షీఈ్ ఆల్సో బీయింగ్ వండర్ఫుల్. చాలా లైవ్లీగా ఉంది, న్యాచురల్గా ఉంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా ఏదో ఒకటి చెయ్యాలి తెచ్చిపెట్టుకోవాలనే ఇది కనిపించట్లేదు. సో నాకు మీరు అడిగిన వాటికి సమాధానం ఏంటంటే ఆశా సైని, సుమన్ శెట్టి, రీతు చౌదరి, ముగ్గురు కూడా దే ఆర్ వెరీ న్యాచురల్. ఫైనల్గా ఎవరికి ట్రోఫీ రావచ్చు ముగ్గురులో? నాకైతే రీతు చౌదరి వీళ్ళ ఇద్దరికన్నా షీఈ్ మోర్ ఎనర్జెటిక్, వెరీ లైవ్లీ అని అనిపిస్తుంది. ఫైనల్గా ఒక్క క్వశ్చన్, బిగ్ బాస్కి వెళ్ళడానికి చాలామంది ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు, మొత్తానికి వెళ్తారు వస్తారు. అసలు బిగ్ బాస్కి ఎంట్రీ అనేది ఏమైనా ప్లస్ అవుతుందా మన కెరీర్కి? అంటే మీరు కూడా చెప్పచ్చు, కొంతమందికి ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా అవుతుంది, దాంట్లో ఏమీ ఇది లేదు. బట్ వెళ్ళి ఇలా మరి కక్కుర్తిగా లేక్గా ఆడకుండా జెన్యున్గా హంబుల్గా స్వీట్గా ఉంటే మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా ట్రోఫీ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, ట్రోఫీ వచ్చిన వాళ్ళకన్నా ట్రోఫీ రాని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా షైన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు జెన్యున్గా న్యాచురల్గా జనాలను మెప్పించడం కోసం ఆడిన తప్ప అవతల వాళ్ళని చేయడం కోసం, కించపరచడం కోసం, ఏదో రకంగా ఫుటేజ్ కోసం, బిగ్ బాస్తో శభాష్ అనిపించుకోవడం కోసం అనేది జనాలు మెచ్చరు. బిగ్ బాస్ సీజన్ 9 గురించి సూపర్ అనాలిసిస్ ఇచ్చారు. మీ అనాలిసిస్ అనేది కంటెస్టెంట్స్కి, మాకు, ఆడియన్స్కి అందరికీ బాగా యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు.